ఈ కన్జ్యూమర్ లోన్స్ అనేది ఈ మధ్యలో బాగా పాపులర్ అయినాయి. ఈ లోన్ యాప్స్ అని చెప్పి వీళ్ళందరూ కూడా ఎందుకంటే లింక్స్ పంపడం, మీరు నో గ్యారంటీ లోన్ అని చెప్పేసి వాళ్ళు 3,000 5,000 10,000 వాళ్ళకు ఉన్నటువంటి ఆ లోన్ సంబంధించిన వాళ్ళ స్టేటస్ను ముందే దీన్ని హ్యాక్ చేసుకొని ఇదొక రకమైన క్రైమ్. ఇదొక సైబర్ క్రైమ్గా. ఎందుకంటే వాళ్ళను ఈ 3,000 5,000 ఇస్తున్నాడు కానీ పిల్లలు వాళ్ళందరూ కూడా చాలామంది మహిళలు చాలామంది ఈ మధ్య మా దగ్గర కూడా చాలా ఇష్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ యాప్స్ ద్వారా లోన్ తీసుకోవడం వెంటనే వీళ్ళకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ అన్నీ వాళ్ళకు పోయినప్పుడు వీళ్ళు ప్రాపర్గా 3,000 కట్టినా కూడా ఇంకా నాకు 5,000 ఇవ్వాలని చెప్పి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళు 5,000 కడితే కూడా ఇంకా 10,000 ఇవ్వాలని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం. తర్వాత వాళ్ళకున్న కాంటాక్ట్స్కి ఈయన ఇట్లా లోన్ తీసుకున్నాడు అంటే అది ఎంత అయింది అనేది రివీల్ చేయకుండా ఒక దొంగ లెక్క చిత్రీకరించి పెట్టడం. ఈయన దగ్గర ఉన్నటువంటి ఫోన్లో ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఘోరం. ఇంకా ఆయన దగ్గర ఉన్న ఫొటోస్ అవన్నీ కూడా మార్ఫింగ్ చేసి ఆడవాళ్ళు అయితే వాళ్ళు ఏది న్యూడ్గా ఉన్నట్టు ఫొటోస్ పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. నా దగ్గరికి ఈ మధ్యలో నా ఆఫీస్కి ఒక కేసు వచ్చింది. నిజంగా ఘోరం అనిపించింది. ఎంత బాధ ఉన్నదంటే ఒక అమ్మాయి ఆమె ఫొటోస్ అన్నీ ఆమెకు పంపించి ఇవన్నీ కూడా మేము బయట పెడతాం, నీ కాంటాక్ట్స్ అన్నిటి కూడా ఇవి ట్యాగ్ చేస్తామని చెప్తే బంగారం అమ్మి 13 లక్షల రూపాయలు కడితే ఎక్కడికి వచ్చిందా అంటే నాకు తెలియకుండా నా భార్య బంగారము పోయింది అని అంటుంది. ఎక్కడి వరకు పోయింది అంటే వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్, ఒక చిన్న 2 పిల్లలు, వాళ్ళు సంసారం విడిపోయే పరిస్థితి. కానీ నేను కూడా ఒక అడ్వకేట్గా అసలు ఈమె భర్త అనుమతి లేకుండా ఇట్లా చేస్తుంది అని చెప్పి వాళ్ళిద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఈ ఫోన్ యాప్ కన్జ్యూమర్ లోన్స్, ఆమె ఫొటోస్ ఇట్లా అని చెప్పేసి ఇట్లా జరుగుతున్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పేసి ఆమెను బ్లాక్మెయిల్ చేస్తే ఇట్లున్నది. భర్త ఏమంటాడంటే ఈమె ఎవరినో ఇల్లీగల్గా ఉంచుకుంది కాబట్టి ఈ డబ్బులు అక్కడ ఇస్తుంది. ఈ లోన్ యాప్స్ ఏంది, ఆయన లోన్ యాప్స్ మీద అవగాహన లేదు, ఆయన ఎట్లా అంటున్నాడు. ఈ జరిగిన విషయంలో నాకున్నటువంటి ఒక క్లయింట్ ద్వారా వస్తే 2 భార్యాభర్తలను కూర్చునేట్టు మాట్లాడిన తర్వాత ఆ భర్తను అక్కడ ఉంచి వాళ్ళ ఆడబిడ్డను ఆ అమ్మాయిని కూర్చునేట్టు మాట్లాడితే భయంగా చెప్తున్నటువంటి అంశం ఇది. తీరా చూస్తే ఏంటంటే ఆ నంబర్ ఏందో తెలియదు, దాని అడ్రస్ ఎక్కడ ఉంటుందో తెలియదు, అసలు ఏం ట్రేస్ కానటువంటి సందర్భం. ఇది పోలీసులకు కూడా ఛాలెంజ్గా మారింది. ఇలాంటి సంఘటన అంటే వెంటనే ఆ సంఘటనకు రిలేటెడ్గా మేము సైబర్ క్రైమ్స్లకు కంప్లైంట్ చేస్తే పోలీసు వారు కూడా దాన్ని చేజ్ చేయడం చాలా కష్టమైంది. ఈ మధ్యలో వాళ్ళు ఏమంటారంటే ఈ మధ్యలో ఇవి బాగా అయినాయి సార్ అని అంటారు. బాగా అయినాయి అంటే ఇది అమౌంట్ బిగ్ అమౌంట్ కదా, 13 lakhs అమౌంట్ అంటే బిగ్ అమౌంట్ కదా సార్, దీని మీద మీరు ఖచ్చితంగా దీని మీద ఏదైనా ఎంక్వైరీ చేయండి అని చెప్పి కొంచెం ఎంక్వైరీ చేస్తే ఈమెకు సంబంధించిన డాటా కలెక్ట్ చేసి అట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని తెలియగానే వాళ్ళు కొన్ని అడ్రస్ ట్రేస్ చేస్తే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క లింక్ నంబరు వాళ్ళది వేరే అంటే అబ్రాడ్ నంబర్స్ కూడా ఏదో ట్రేస్ అవుతున్నాయి. దీన్ని తీగ లాగితే డొంక కదిలినట్టు చాలా పెద్ద స్కామ్గా బయటకు వచ్చింది. కానీ ఇవన్నీ ఏంటంటే అంటే చిన్న ఏంటంటే ఏదో కన్జ్యూమర్ లోను, నో గ్యారంటీ లోను అని చిన్న వాటికి ఆశపడితే ఎక్కడ పోయింది చూడండి. 13 లక్షలు నా దగ్గర వచ్చిన కేసు. ఇట్లాంటివి చూస్తే ఈ మధ్యలో ఉన్నటువంటి యూత్ పిల్లలు వాళ్ళు ఏంటంటే ప్యాకెట్ మనీకి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటై ఇంట్లో పేరెంట్స్ని అడగక ఆ పిల్లలు ఈ లోన్స్ తీసుకోవడం, తర్వాత వాళ్ళు తల్లిదండ్రులకు అది అంటగట్టడం, మీ అబ్బాయి లోన్ తీసుకున్నాడు అని చెప్పి ఆయనని బ్లాక్మెయిల్ చేయడం, ఇట్లా చాలా విషయాలు. ఎందుకంటే సైబర్ క్రైమ్స్ ఇప్పుడు అన్నీ కూడా క్రైమ్స్ అన్నీ కూడా అప్డేట్ అయినాయి. డైరెక్ట్ క్రైమ్ అయితే లేదు, ఇట్లా సైబర్ క్రైమ్ ద్వారా ఇలాంటి టెక్నాలజీ ద్వారా క్రైమ్స్ అవుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా తెలియని నంబర్స్ను, తెలియని ఏదైతే మెసేజ్ను, లింక్స్ను ఓపెన్ చేయడం అనేది అందరూ కూడా అది చాలా తప్పు. అది ఎందుకంటే మనకై మనం బొంద తీసుకొని ఆ బొందలో మనం దునకడం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా లింక్స్ను వీటిని ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయొద్దు, ఓపెన్ చేయొద్దు, వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ ఏది కూడా ఇవ్వద్దు. మంచి చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇలా బలవుతున్నారు. ఇలా ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళ కోడలు ఒక ఇంటెలిజెన్స్ స్థాయిలో అంటే ఆయన ఒక కన్ఫర్మేషన్ IPS ఆఫీసరు వాళ్ళ కోడలు ఇలా క్రైమ్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఇష్యూ. ఎందుకంటే ఆమె చెప్పుకోలేదు, బయటపడితే ఘోరం. సెలబ్రిటీలను కూడా ఆడుకుంటారు. ఎందుకంటే ఈ మన దగ్గర ఉన్నటువంటి ఫోన్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒక్కసారి నువ్వు క్లిక్ కొట్టినావా మొత్తం నీ ఇన్ఫర్మేషన్ అంతా ఆ దగ్గర ఉంటుంది.
మన మొత్తం కూడా మన డాటా అంతా మన దగ్గర ఉంటుంది. వెంటనే వాడు దాంతో పాటు మనల్ని ఆడుకుంటాడు. కాబట్టి ఇది మనకేందంటే ఫస్ట్ నిన్ను నువ్వు కాపాడుకోవడం నేర్చుకో. అందుకనే ఈ సైబర్ క్రైమ్స్ నుండి మనం దూరం ఉండాలంటే ఫస్ట్ నువ్వు వాడుకునే పద్ధతి ప్రకారంగానే ఉండాలి. ఏది పడితే అది నువ్వు నొక్కడం కనుక చేస్తే నువ్వు ఆ రిస్క్లో పడ్డట్టే అని చెప్పేసి అందరు కూడా తస్మాత్ జాగ్రత్త అని చెప్పి, ఎందుకంటే ఇలాంటివి జరిగిన సంఘటనలను ఖచ్చితంగా నిర్భయంగా పోలీసు వారి సైబర్ క్రైమ్స్కి కానీ స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ మధ్యలో పై అధికారులకు వెళ్ళి కానీ కోర్ట్స్ నుండి కూడా డైరెక్షన్స్ ఉన్నాయి, గవర్నమెంట్స్కి వెళ్ళి కూడా డైరెక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరు కూడా ఇలాంటి భయపడద్దని, న్యూడ్ వీడియోస్ అని వాళ్ళకి చెప్తే ఇజ్జత్ పోతుందో వీళ్ళకి పోతుందో అని చెప్పి భయపడి మీరు కట్టుకుంటా పోతే ఆఖరికి నువ్వే భూమి మీద లేకుండా పోతావు అనేది నేను హెచ్చరిస్తున్నా. మీరు ఎటువంటి విషయంలో భయపడద్దు. ఒకవేళ అట్లాంటి క్రైమ్ కనుక జరిగితే వెంటనే మీరు పోలీస్ వ్యవస్థను సంప్రదించవచ్చు. పోలీస్ వారు యాక్షన్ తీసుకోకపోతే కోర్టు ద్వారా కూడా డైరెక్షన్స్ ఇప్పించవచ్చు. కాబట్టి ఇట్లాంటి వాటికి భయపడకండి. ఒకవేళ జరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే న్యాయస్థానాలు, పోలీస్ స్టేషను వ్యవస్థ నీకు నువ్వు ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.